తప్పుడు మాటలు మాట్లాడినోడిని ఊరికే వదలడు. కోడికత్తి అని జగన్మోహన్ రెడ్డి గారిని అనేక సార్లు ఎకసక్కాలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ తెలంగాణలో కోడి చెరువులో పట్టి మరి మొలకతున్నాడు పొడి నేను ముడుతున్నాడు లేవుతాడు. ఆ కోడి చెరువులో పడి తన్నుకు చేస్తున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. అంటే కోడికత్తి అన్నాడు, ఇవాళ కోడి చెరువులో పడి మునకలేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రోజు తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? గొడ్డలి పార్టీ అని మాట్లాడుతున్నారు. గొడ్డలి పార్టీయా, తడిగుడ్డల పార్టీయా, వెన్నుపోట, ఇవన్నీ ప్రజలకి అందరికీ తెలుసు. ఆయన 76 ఏళ్ళు 77 ఏళ్ళ వయసు ఆయనకి. నాకన్నా కొడాలని నీకైతే కరెక్ట్గా తెలుస్తుంది. 7వ తారీఖున కొట్టాడు, రోజులతో నెలలు రోజులతో సహా చెప్తాడు. జోక్ కాదే, నిజమైన బాబు. చంద్రబాబు నాయుడు వాళ్ళ నాన్న పేరు కత్తూరు నాయుడు అని ఎవరికైనా తెలుసా? అసలు మీ ఎవరికన్నా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాన్న కత్తూరు నాయుడు అని ఎవరు తెలిపాడంటే ఇది కొడాలని చెప్పాడు. ఏ అవునా కాదా? ఈ రాష్ట్రంలో అసలు ఎవరికైనా తెలుగుడికి చంద్రబాబు నాయుడుకి ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి పేరు కత్తూరు నాయుడని కొడాలని చెప్పేదాకా ఎవరికి తెలియదు. వాళ్ళు ఎన్టీ రామరాలు అనుకుంటున్నారు అందరూ. ఇవాళ 77 ఏళ్ళ వయసు, 78 ఏళ్ళ వయసులో 40-50 ఏళ్ళు రాజకీయాలు చేసి భారతదేశంలో నాకన్నా ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసినోడు ఎవడో లేడని చెప్పి నేను డబ్బాలు కొడుతున్నాడు. నిజమే, భారతదేశంలో చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ రోజులు ముఖ్యమంత్రి చేసినోడు ఎవడో లేడు. నిజమే. అదొకటే కాదు, ఇంకో నిజం కూడా ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రుల కంటే అత్యంత ధనికమైన డబ్బున్న ముఖ్యమంత్రి కూడా నారా చంద్రబాబు నాయుడే. అది చెప్పడం ఎక్కువ రోజులు పనిచేశాయని చెప్తాడు. ఎక్కువ రోజులు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడుతున్నాడయా అంటే తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. జగన్ కుర్రోడు 50 ఏళ్ళు నిండకుండా ముఖ్యమంత్రి అయ్యాడు. ఏనాడు ముఖ్యమంత్రిగా కనీసం మంత్రిగా కూడా పనిచేశాడు. అక్కడ 5 ఏళ్లలో మొదటిసారి ముఖ్యమంత్రి అయి అతను చేసినటువంటి ప్రజలకి మేలు, అతను చేసినటువంటి గొప్ప పనులు ఒక్కటంటే ఒక్కటి చంద్రబాబు జన్మలో చెప్పగలదా? నేను ఇన్నాళ్ళు భారతదేశంలో అందరికన్నా ఎక్కువ ముఖ్యమంత్రిని చేశానంటాడు. కానీ ఏ ఒక్క పనైనా నేనే చేశానని చెప్పినది ఏం చెప్తాడు? సెల్ ఫోన్ కనిపెట్టాను, గ్యాస్ బండతో వంట చేయించని కనిపెట్టానని చెప్తాడు తప్పితే. చెప్పాక సెల్ ఫోన్ కనిపెట్టాడు, గ్యాస్ బండతో వంట చేయించని కూడా ఆయన కనిపెట్టాయని చెప్తాడు. కానీ ఒక రాజశేఖర రెడ్డి గారు ఒక ఆరోగ్యశ్రీ కనిపెడితే అది భారతదేశం అంతా కూడా అందరూ చూసి కాపీ కొట్టారు. లేదా చదువుకున్న పేద పిల్లలకి ఫీజు మొత్తం నేనే కడతాను రాజశేఖర రెడ్డి మొదలు పెడితే ఇవాళ భారతదేశం అనేక రాష్ట్రాలు ఆ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని చూసుకో, 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు నిరుపేదలకు. ప్రతి ఓట్లకి నువ్వు 3 సెంట్ల స్థలం ఇస్తానని ఆశ చూపించావు. చంద్రబాబు జన్మలో ఎప్పుడన్నా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా 3 సెంట్లు కాదు 3 అడుగులు నేను ఎవరికన్నా పంచిపెట్టావా అంటనా? వ్యాపారస్తులకి డబ్బుకి లంచాలు తీసుకుని అమ్ముకోవడం తప్పితే, ప్రభుత్వ భూమిని అమ్ముకోవడం తప్పితే ఏ పేదవాడికైనా 3 సెంట్లు బతకటానికి ఇల్లు స్థలం ఏమైనా ఇచ్చావా అని అడుగుతున్నా. లేదు, జగన్మోహన్ రెడ్డి గారి లాగా పడిపోతున్నటువంటి పాఠశాలల్ని 16,000 గవర్నమెంట్ బడుల్ని మార్చి చూపించావా? పిల్లలకి ఎప్పుడైనా యూనిఫామ్ ఇచ్చావా? సిగ్గు శరం లేకుండా రాష్ట్రంలో దేశంలోనే నేను సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పినటువంటి సొల్లు కబుర్లు చెప్తున్నటువంటి